హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో స్పెషల్ ఏమంటే, నేను లాస్ట్ టైం ఒక 1 వీక్ బ్యాక్ గాంధీ బజార్ వెళ్ళాను కదా. నాకు మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజెస్ కావాల్సిందండి. సో అవైతే కొనుక్కున్నాను. ఆ వీడియోలో నేను చూపించలేదు. సో ఈ రోజుటి వీడియోలో నేను ఆ బ్లౌజెస్ చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైము కొన్ని రెగ్యులర్గా నేను ఫాలో అయ్యే టిప్స్, బ్లౌజెస్ స్టిచ్ చేయించే ముందు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాము. సో ఫస్ట్ టిప్ వచ్చేసి, నేను అన్ని చీరలకును దాందే వచ్చే ఒక విత్ బ్లౌజ్ని అయితే కుట్టించుకోవడానికి ప్రిఫర్ చేయను. ఫస్ట్ వచ్చేసి ఒకసారి కొనుక్కున్నానంటే నా దగ్గర ఉండే బ్లౌజెస్ అన్ని మ్యాచ్ చేసేదానికి ట్రై చేస్తాను. అంటిల్ అన్లెస్ కొన్ని అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతున్నాయి, అసలు ఇంకా నో డౌట్ అదే చీరదే ఉండేలాగా అనిపిస్తుంది. అంటిల్ అన్లెస్ మనం ఎవరైనా అడిగి చెప్తే కానీ అలా ఉంటుంది. కొంచెం టైం తీసుకొని అన్ని ఉండే ఎగ్జిస్టింగ్ బ్లౌజెస్ అన్నీ తీసుకొని కొంచెం మ్యాచ్ చేయడానికి చూస్తాను. ఇన్ కేస్ అది మ్యాచ్ అవ్వకపోతేనే నెక్స్ట్ నేను ఇంకా ఆ చీరది కుట్టించుకునేదా వద్దని. కొన్ని మాటలు ఏమవుతుందంటే, శారీస్లో చీర బాగుంటుంది బట్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే బాగోదు. మీరు దానికి అంత డబ్బులు పెట్టి దాంతో వచ్చిండేదాన్ని కుట్టించేదానికి నేను ఎక్స్ట్రా కామన్ కలర్ శారీలో ఉండే ఒక కామన్ కలర్ని మనం తీసుకొని కుట్టుకున్నామంటే ఆ చీరకు కాదు, ఫ్యూచర్లో కొనుక్కునేవి ఎగ్జిస్టింగ్ ఇంట్లో ఉండే కొన్ని చీరలకి కూడా మ్యాచ్ అవుతాయి. సో అవి నేను ఎలా చేసుకుంటాను అనేసి నేను కొనుక్కుండే బ్లౌజెస్లో అయితే మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ శారీ వచ్చేసి మనము వరలక్ష్మి వ్రతానికి నేను అమ్మవారికి కట్టింది కదా, ఆ చీరదనమాట. సో ఆ చీరకు వచ్చేసి కింద బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది, అండ్ పైన బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది. బ్లౌజ్ లైక్ శారీలో కూడా చిన్నగా ఇలా వస్తుంది అనమాట. సో వీళ్ళు ఒక పక్క పెద్దగా ఒక పక్క చిన్నగా ఇచ్చారు. నేనేం చేస్తానంటే, లైక్ నాకు అండ్ ఫ్యాబ్రిక్ సెంటర్లో ఉంది కదా, ఇదన్నీ వచ్చేసి ఇలా బుట్ట బుట్టలాగా ఉండింది అండ్ ప్రింటెడ్ డిజైన్ అనమాట. ఇక్కడ చూసారంటే మీరు, నేను కట్ చేసేసాను ఆల్రెడీ. సో ఇలా ఉందన్నమాట. ఇది ఖచ్చితంగా ఆ చీరకైతే బాగా కనిపించదు, కొంచెం ఎత్తి కనిపిస్తుంది. సో నాకు అలా ఉంటే నచ్చదనమాట. అండ్ శారీకి బాగా ఎలిగెంట్గా ఉండాలి బ్లౌజ్. ఎప్పుడు వచ్చేసి మనకు బ్లౌజ్ నేనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. బ్లౌజ్ బాగుందంటే ఆటోమేటిక్గా చీర బాగా ఎలివేట్ అయిపోతుంది. సో కాబట్టి అవి తీసి పెట్టేశాను. అండ్ యాజ్ ఆఫ్ నౌ నేనైతే ఇది యూజ్ చేసుకోవట్లేదు, ఇది ఫ్యూచర్ కానీ పెట్టేస్తాను. నాది అన్ని చీరల్లోనూ ఇలాంటి ఒకటి మిగిలిండేది కొంచెం ఎక్స్పెన్సివ్ శారీస్ది అన్నీ ఉంటుంది అనమాట. అలాగే పెట్టుకున్న ఇది ఎప్పుడైనా అవసరం అయినప్పుడు ఈ బార్డర్ని నేరేదానికి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఇది కొనుక్కున్నాను కదా, అండ్ దీంతో వచ్చేసి చీరలో ఇది బ్రౌనిష్ అండ్ బ్లాక్ టైప్ ఉంది. సో బ్లాక్ తీసుకుంటున్నాను. కింద బ్లాక్ ఉంది, పైన బ్రౌన్ ఉంది. సో బ్లాక్ ఫ్యాబ్రిక్, ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అయితే తెచ్చుకున్నాను అనమాట. నేను ఇది వచ్చేసి ఎస్ఎస్ ఫ్యాబ్రిక్స్, నేను చెప్పాను కదా రెగ్యులర్గా నేను కొంటాను సిల్క్ అనేసి అక్కడ. సో ఈ అడ్రస్ కూడా ఇస్తాను అండ్ ఫోన్ నెంబర్ కూడా ఉంది. అండ్ ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇది వాళ్ళకి స్టిచ్ చేసుకోవడానికి ఎప్పుడు కట్ చేసేటప్పుడు ఇలా కొనా వరకు కట్ చేయకండి, కొంచెం ఫ్యాబ్రిక్ వదలండి. బికాజ్ టైలర్స్కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టడానికి. సో అలాగే ఇది పెట్టుకున్నాను. తర్వాత దీన్ని ఏం చేస్తానంటే, ఇక్కడ ఉంది కదా, మనం ఈ బాడీకి అయితే నేను ఇది యూజ్ చేసుకుంటున్నాను. సో దట్ నేను ఈ బ్లౌజ్ ఈ ఒక్క చీరకే కాదు, ఇలాంటి పెద్ద బార్డర్ వచ్చే ఏ ఒక్క చీరకైనా వేసుకోవచ్చు. అండ్ హ్యావింగ్ బ్లాక్ కలర్ బ్లౌజ్ కదా, ఇంత గ్రాండ్గా ఉండే బార్డర్ అంటే ఖచ్చితంగా చాలా చీరలు, సింపుల్ శారీస్కి, హెవీగా ఉండే శారీస్కి చాలా యూజ్ అవుతుంది. మీరు అనుకోవచ్చు, అబ్బా ఈ చీరదే బ్లౌజ్ కుట్టిస్తే ఒక 500, ఇప్పుడు కామన్గా 450, 500 అలా ఉంది కదా ఒక్కొక్క బ్లౌజ్, అది వచ్చేస్తుంది కదా, ఇంకా దీన్ని తీసుకొని ఇలా అంతా కుట్టించుకోవటం ఎందుకుని. సో మనం అలా ఆలోచించినామంటే ఫస్ట్ ఈ ఎగ్జిస్టింగ్ చీర బ్లౌజు మ్యాచింగ్ అవ్వదు, ఫస్ట్ వేస్ట్ అయిపోతుంది. సెకండ్, ఆ బ్లౌజ్ ఆ చీరకు తప్ప ఇంకా వేరే ఏ చీరకు వాడలేము. సో మనము స్టిచ్చింగ్ పరంగా చూస్తే సేవ్ చేసినట్టు అనిపిస్తుంది కానీ, బట్ మీరు మల్టిపుల్గా యూజ్ చేయాలన్నప్పుడైతే ఖచ్చితంగా అలా వర్కౌట్ అవ్వదు. సో నేను ఇప్పుడు ఇలా చేసేది, ఇంకొక 4-5 శారీస్కి అయితే నేను యూజ్ చేసేలాంటి చాలా బ్లౌజెస్ ఉంటాయి. అండ్ నాకు కొన్ని చీరల్లో కూడా మీరు చూసిండొచ్చు, నేను ఇంకొక చీర తీసుకుంటే అసలు బ్లౌజే కుట్టించను, నా దగ్గర ఉండే ఎగ్జిస్టింగే మ్యాచ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో అలాగే నేను ఇది కూడా డిజైన్ అయిన తర్వాత కావాలంటే ఒక మాట చూపిస్తాను మీకు ఎలా వస్తుంది అనేసి. సో అలా ప్లాన్ చేసుకున్నాను. ఇది బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇది ప్లెయిన్ బ్రొకేడ్ అనమాట. సింపుల్గా ఉంది అండ్ కాటన్ చాలా బాగుంది. అండ్ కొంచెం మనకి అలా కుచ్చేలాగా ఏం లేదు, ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మీకు 1 మీటర్ తీసుకున్నాను నేను. ఇది కామన్ శారీస్కి కట్టడానికి చాలా బ్లాక్ కాంబినేషన్ ఉండే చీరల్లో, కాటన్ శారీస్ కానీ లేకపోతే పట్టు చీరలు కానీ అన్నిటికీ వాడచ్చు. సో కాబట్టి ఇది ఒకటి తీసుకున్నా. ఇలాంటి బ్లౌజ్ నా దగ్గర అసలు ఉండిండలేదు, బ్లాక్ ప్లెయిన్ ఉంది,
ఒకటి విత్ బ్లౌజ్ చీరలో వచ్చింది కానీ ఇలా కామన్ అయితే లేదు నా దగ్గర బ్లాక్, కాబట్టి ఇది ఒక్కటి తీసుకున్నాను. ఇది కూడా అక్కడే నేను ఎస్ఎస్ ఫ్యాబ్రిక్స్లోనే కొన్నది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇదనమాట. ఇది ఎస్పెషల్లీ పట్టు చీరలకి కాదు, నా దగ్గర కొన్ని కామన్ శారీస్ ఇప్పుడు వేసుకున్నాను కదా, ఇలాంటి శారీస్కి దాందే అయిన బ్లౌజులు కుట్టించుకోవడానికి ఇలాంటి దాంతో కొంచెం డిజైన్గా కుట్టించుకుందాం అనేసి నేను ఇది ఒక 1 మీటర్ తీసుకున్నా. ఇవన్నీ కాటన్ ఫ్యాబ్రిక్స్ నేను కొంచెం బాగా మనము ట్రెండీగా బ్లౌజెస్ కుట్టించుకున్నామంటే వేరే చీరతో పేరప్ చేసేటప్పుడు అయితే చాలా బాగా కనిపిస్తుంది. కాబట్టి దీన్ని ఒకటి రెడీ చేయించుకుందాం అనుకుంటున్నాను. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఇవి 2 కామన్ బ్లౌజెస్సేనే, అదొక్కటే చీర దట్టాక. అండ్ ఇంకొకటి వచ్చి ఈ ఎల్లో, ఇది కూడా అంతే నా దగ్గర చాలా శారీస్కి కావాల్సింది. అండ్ సేమ్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండ్ డిజైన్ చిన్న చిన్న గోల్డెన్ బుటీస్ లాగా వచ్చింది. ఇది ఒకటి తీసుకున్నాను. ఇది కూడా అంటే మోస్ట్ ఆఫ్ ది ట్రెడిషనల్ పట్టు చీరలకు ఈజీగా మ్యాచ్ అయిపోతుంది అనమాట. ఇది ఒక 1 మీటర్ తీసుకున్నా. అండ్ యూజువలీ మనకు షార్ట్ స్లీవ్ అయితే ప్రాబ్లం లేదు, ఎల్బో లెంత్ అయితే తక్కువగా తీసుకోకండి, బికాజ్ మనకు బ్లౌజ్ అటాచ్మెంట్స్ అనేది చాలా వచ్చేస్తుంది. కాబట్టి 1 మీటర్ ఈజ్ గుడ్ ఎనఫ్, బాగా వస్తుంది అనమాట. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడైతే ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగా మనకు ట్రెండ్ అవుతుంది కదా, కాబట్టి అండ్ గోల్డెన్ ఈ జరీ వచ్చేసి ఇప్పుడు మీరు చూసారంటే నేను కట్టుకుండే చీరకి కూడా చూసారంటే ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోతుంది. సో ఇలాంటి ఒక్క బ్లౌజ్ ఉందంటే నేను ఈ బ్లౌజ్ స్టిచ్ చేసుకునే అవసరమే ఉండేది కాదు. చాలా పక్కన చూశాను, ఎక్కువ రోజులుగా వెతుకుతుంటే నేను ఇక్కడ మా ఏరియాలో ఎక్కడ దొరకలేదు, కాబట్టి ఇంకా అక్కడికే వెళ్ళాలి అనేసి నేను ఆల్మోస్ట్ మోర్ దెన్ ఇయర్ అయింది అనుకుంటా గాంధీ బజార్ వెళ్ళింది లేదు, ఈ రీసెంట్ డేస్లో అయితే పోలేదనమాట. కాబట్టి నేను ఇది ఒక్కటే కొనుక్కున్నాను. ఇదంటే చాలా చీరలకి మ్యాచ్ అయిపోతుంది. 1000, 2000 లాంటి సారీస్కు మళ్ళీ బ్లౌజులు అయితే అస్సలు కుట్టే పని ఉండదు. ఇది మీకు లైనింగ్ వచ్చేసి వాళ్ళే ఇచ్చారనమాట. ఇది వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ లాగా ఏం లేదు, కొంచెము మనకు థిక్గానే ఉంది. సో వాళ్ళు చెప్పారనమాట ఇది ఇలా వేసుకొనేసి మనం స్టిచ్ చేయించుకోవాలి అని. ఇది కూడా అంతే, నేను కొంచెం ట్రెండీగానే కుట్టించుకుంటున్నాను ఈ బ్లౌజ్ని కూడా. ఖచ్చితంగా ఇలాంటి ఒక బ్లౌజ్ అయితే తీసుకోండి, ఇది పట్టుకు కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి జరీ వచ్చిండే శారీస్కి అయితే మనకు మ్యాచ్ చేయడానికి, కాబట్టి ఇదొకటి కొనుక్కున్నాను. అండ్ లాస్ట్ వచ్చేసి వెల్వెట్ అనమాట. నాకు ఇప్పుడు నేను వెల్వెట్ బ్లౌజ్ ట్రై చేయలేదు, బట్ ఇప్పుడు చాలా బాగా ట్రెండ్ అవుతుంది కదా వెల్వెట్. దీనికి వచ్చేసి గోల్డెన్ కలర్ లో వర్క్ చేయించుకుందాం అనేసి కామన్ బ్లౌజ్ లాగా. అండ్ ఇది కూడా అంతే చాలా బాగుంది, అక్కడే ఎస్ఎస్ ఫ్యాబ్రిక్స్లో కొన్నది. అండ్ ఇది వచ్చేసి ప్యూర్లీ వర్క్ చేయించుకోవడానికి తీసుకునే లాంటిది. అండ్ టచ్ అండ్ ఫీల్ కూడా చాలా బాగుందన్నమాట. కాబట్టి ఇదొక 1 తీసుకున్నాను. ఎంత ఎలిగెంట్గా ఉందంటే క్లాత్ కూడా మనకు చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉండే ట్రెండ్కు మనం ఇలాంటిది ఈ గోల్డెన్ బ్లౌజ్ కావచ్చు, ఇవి కావచ్చు అండ్ ఈ బ్రొకెట్ కావచ్చు, ఇలాంటివి ఒక 6 కలర్స్ కామన్ కలర్స్ బ్లాక్ గోల్డెన్ పెట్టుకున్నామంటే చాలా చీరలతో మ్యాచ్ అయిపోతుంది అసలు. ఇంకా ప్లాన్ చేసి. అండ్ ఇంకొకటి ఈ బ్లౌజ్లో ఒకటి చెప్పేది మర్చిపోయాను. నేను ఇది కామన్ బ్లౌజ్గా కుట్టుకుంటున్నాను కదా, నేను ఎలా ప్లాన్ చేస్తున్నానంటే సో ఎల్బో లెంత్ ఇక్కడ కంప్లీట్గా వచ్చేసి ఇంత లేస్ పెట్టుకుంటున్నాను, ప్లెయిన్ కాదు. ఆ తర్వాత నేను ఇక్కడ పఫ్ వచ్చేలాగా పెట్టుకొని చేసుకుంటున్నాను. నేను రెఫరెన్స్ ఇమేజ్ అయితే ఒకటి యాడ్ చేస్తాను ఎలా కుట్టించుకుంటున్నాను అనేసి, మీకు అందరికీ హెల్ప్ అవుతుంది. ఇలాంటి ఫ్యాబ్రిక్ దొరికిందంటే బెంగళూరులో ఉండే వాళ్ళు అయితే ట్రై చేయొచ్చు ఈ షాప్లో, లేదంటే ఇక్కడ దొరుకుతుంది చాలా పక్కన ఇది ఇప్పుడు. సో అదేం ప్రాబ్లం లేదు, మీరు కూడా ఇలాంటిది ఒక బ్లౌజ్ అయితే కుట్టించుకొని డబ్బులు కూడా సేవ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మంచి ట్రెండింగ్ బ్లౌజ్ని కూడా మనం వాడుకున్నట్లయితే అవుతుంది. సో మనం వచ్చేసి యూజువల్లీ నేను చెప్పాను కదా ఎందుకు మనము కామన్ బ్లౌజెస్ వాడాలి అని. ప్రతి చీరకు దాందే అయిన బ్లౌజెస్ కుట్టించుకోవడము ఇప్పుడుండే ప్రైజెస్కి చాలా చాలా కష్టము. ఇలా కొంచెం మనము టైం స్పెండ్ చేసి అండ్ ర్యాండమ్గా ఎట్లంటే అట్లా వేసుకున్నా కూడా బాగుండదు, మిక్స్ అండ్ మ్యాచ్ అనేసి కొంచెం మనము చూసుకోవాలి ఏ కలర్స్కి ఏది మ్యాచ్ అవుతుంది, ఎట్లా మనము డిజైన్ చేసుకోవాలి అనే ఒక సింపుల్ కొన్ని టిప్స్ అయితే నేర్చుకున్నామంటే చాలా ఈజీ అయిపోతుంది. అదేం డిఫికల్ట్ టాస్క్ అయితే కాదు. నేను ఇలాగే చేసుకుంటున్నాను. అండ్ బ్లౌజెస్ నా దగ్గర చీరలు ఉండేదంతా అర్థం కూడా బ్లౌజులు లేవు. నేను ఆల్మోస్ట్ ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తా. ఇంకా కుదరకపోయే దీంతో మాత్రమే నేను దాన్ని కుట్టించుకునేటప్పుడు కూడా కొంచెము ఎట్లంటే అట్లా ఇక్కడ చూపించాను కదా ఈ బ్లౌజ్కి ర్యాండమ్గా అలా పోయి బ్లౌజ్ కుట్టేదానికి ఇచ్చేసేలేదు, కొంచెం ప్లాన్ చేసుకొని కుట్టుకుంటా. సో దట్ ఇప్పుడు ఈ బ్లౌజ్ని నేను 500 ఇచ్చి కుట్టించుకున్నా కూడాను నేను ఇంకొక అట్లీస్ట్ ఒక 4-5 శారీస్తో వాడేలాగా ప్లాన్ చేసుకోండి. మీరు ఈ టిప్స్ ఒక మాట ట్రై చేయండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది.
నాకు ఇప్పుడు కామన్‌గా రీసెంట్ 1, 2 ఇయర్స్‌లో నేను ఫేస్ చేస్తా ఉండే ఒక ప్రాబ్లమ్ ఏమంటే, రెగ్యులర్ వేర్ కుర్తీస్ అన్నమాట. ఇంట్లో వేసుకోవడానికి రఫ్ యూజ్‌కి వచ్చేసి రెడీమేడ్ కుర్తీస్ ఈదర్ ట్రెండ్స్ కావచ్చు, మ్యాక్స్ కావచ్చు, ఇంకా చాలా ఒక 4, 5 బ్రాండ్సే నేను చూసాను. బట్ నాకేమో అంత సాటిస్ఫాక్షన్ అవ్వట్లేదు. వితిన్ ఒక 4, 5 వాషెస్‌కేనే బట్టలు బాగా పాతదయిపోతుంది. కలర్ ఫేడ్ అయిపోతుంది. అండ్ చిన్న చిన్న బబుల్స్ వచ్చేస్తుంది. కాబట్టి నేను ముందైతే స్టిచ్ చేపించుకునేదాన్ని. కుర్తీ నాకు డిజైన్ ఎలా నచ్చుతదో అలాగా. అండ్ నేను ప్యాంట్స్ అయితే కొనుక్కొను. లెగ్గిన్స్ ఆర్ జీన్స్‌తో పేరప్ చేసుకుంటా. ట్రెండీగా కుట్టించుకుందాము అనేసిని ఇప్పుడు ఎలాగైనాను మనకు అజ్రక్ ప్రింట్ వస్తున్నాయి కదా ఫ్యాబ్రిక్స్. సో, కాబట్టి దాంతో నేను కొంచెము రెట్రో స్టైల్ మాదిరి స్టైల్ చేసుకుందాం అనేసిని కొన్ని ఫ్యాబ్రిక్స్ తెచ్చుకున్నాను. ఇదైతే బ్లూ కలర్ చాలా బాగుంది విత్ క్రీమ్ కలర్ అన్నమాట. సో, ఇది కూడా నేను 2.5 మీటర్స్ తీసుకున్నాను. సో, ఇదొక ఫ్యాబ్రిక్. అలాగే నేను ప్యూర్ కాటన్ బ్లాక్‌లో ఒకటి. ఇది కూడా అంతే చాలా బాగుంది చూడ్డానికి. అండ్ సాఫ్ట్ మెటీరియల్ ఇవన్నీ వచ్చేసి మనకు క్లీన్‌గా మనము మెయింటైన్ చేసినామంటే చాలా బాగా ఉంటది. అండ్ నాకు ఎస్పెషల్లీ చాలామంది అనుకుంటారు కాటన్ వచ్చేసి ఏజ్డ్ వాళ్ళు వేసుకోవటము అలాంటి ఒక్కదాన్ని. ఇప్పుడైతే ఆ మిత్ అయితే వెళ్ళిపోయింది. అందరూ అన్ని ఏజ్ వాళ్ళు చెక్స్ సారీస్ కానీ, ఇప్పుడు కలంకారీస్ కానీ ఇలాంటి ప్రతి ఒక్కటి చీరను మనము డ్రెస్‌తో పాటు ఎలా స్టైల్ చేసుకుంటాము అనే దాన్ని బట్టి మనకు ఒక డ్రెస్సు ఎలా కనిపిస్తది, ఒక చీర కావచ్చు, డ్రెస్ కావచ్చు అనేది ఉంటది. సో, ఇవన్నీ వచ్చేసి నేను అలా డిఫరెంట్‌గా కుట్టించుకుంటున్నాను. అదేలాగా ఇదొకటనమాట బ్రౌన్ అండ్ యెల్లో దీంతో. ఇది కూడా నాకు చాలా నచ్చింది. సో, ఈ 3 టాప్స్ వచ్చేసి ఫస్ట్ ట్రై చేస్తాను. మళ్ళీ ఇంకా వాష్ కూడా చేసేసి మళ్ళీ ఇక కావాలంటే తెచ్చుకుందాము అనేసిని. అండ్ రెడీమేడ్ జోలికైతే ఇంక పోయేదొద్దని డిసైడ్ అయిపోయా. బికాజ్ చాలా కుర్తీస్ అలాగే వేస్ట్ అయిపోయినాయి. ఇంకా కలర్ పోయిన తర్వాత ఖచ్చితంగా నేను ఎప్పుడైనా ఇప్పుడు క్లైమేట్ దీనివల్ల ఎప్పుడైనా అకేషనల్లీ నేను ఆఫీస్‌కి వేయాలన్నా చాలా ఇబ్బంది అయితుంది. 10 వాష్ కూడా నాకు రావట్లేదు. వితిన్ 4, 5 వాషెస్‌కే ఫేడ్ అయిపోతుంది. సో, కాబట్టి ఇలాగా కుర్తీ స్టిచ్ చేపించుకుందాము అని అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటేమంటే బ్లౌజ్ కుట్టించుకునేటప్పుడు డోంట్ గో ఫర్ దట్ రెగ్యులర్ మోడల్ అనమాట. ఎప్పుడు పెద్దవాళ్ళు యేసుకుంటారు కదా! మనకు జస్ట్ యూ లాగా వచ్చి వెనకాలకు డీప్ వచ్చి ఇక్కడ నార్మల్ స్లీవ్స్ లాగా అన్ని బ్లౌజెస్ అలా ప్యాటర్న్ వెళ్ళకండి. బికాజ్ ఏమైతదంటే మనకు ఒక్కొక్క శారీలో ఒక్కొక్కలాగా కనిపించాలా అనే ఒక థాట్ ఉంది అనేటప్పటికి ఖచ్చితంగా ప్యాటర్న్స్ మార్చాల్సి పడతది. నాట్ ఓన్లీ బ్లౌజ్ కొంతమంది అనుకుంటారు జ్యువెలరీ కానీ మనం హెయిర్ స్టైల్ కానీ మార్చితే డిఫరెంట్‌గా అయిపోతాం కదా అనేసి. నాట్ ఎట్ ఆల్ లైక్ దట్. అండ్ బ్లౌజ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. సో, ఇప్పుడు నేను వేసుకునేది వచ్చేసి కంప్లీట్‌గా బోట్ నెక్ బ్లౌజ్ అనమాట. ఇది వచ్చేసి మనకు కాటన్ లెనిన్ శారీ. దీనికి నేను ఇప్పుడు చూడండి నార్మల్ బ్లౌజ్ కుట్టించుకోండి లాంటి ఫోటోస్ కూడా ఉన్నాయి. శ్రీరామనవమి లాస్ట్ ఇయర్ చేసిన దాంతో ఈ ఇయర్ చేసిన దాంతో ఒకటి బ్లౌజ్ వేశాను. ఆ బ్లౌజ్‌కి, ఈ బ్లౌజ్‌కి లుక్ చూసారంటే ఆల్మోస్ట్ ఆ సారీ, ఈ సారీ ఒకే షాప్‌లో కొన్నదే. అండ్ అవి రెండును మా అక్క నాకు ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ గౌరమ్మ పండగకి ఇచ్చింది. ఆ మరూన్ వచ్చేసి దాని ముందుకు గౌరమ్మ పండగకి తీసిచ్చింది మా అక్క. అప్పుడు తీసుకొని కుట్టుకున్నాను. సో, ఆ స్టైల్‌కి, ఈ స్టైల్‌కి చాలా తేడా ఉంటది. అదొచ్చేసి నేను ఎల్బో లెంత్ లాగా పెట్టుకున్నాను. అండ్ ఇదొచ్చేసి బోట్ నెక్ పెట్టేసి బ్యాక్ కంప్లీట్‌గా బటన్స్ అండ్ షార్ట్ స్లీవ్ పెట్టుకున్నాను. సో, ఇలాగా మనము ఒక్కొక్కటే మార్చాలనమాట. వీ నెక్ కానీ, లేకపోతే కంప్లీట్‌గా ఇక్కడి దాకా వస్తది. హై నెక్. సో, అది వేయొచ్చు. అండ్ మనకు ఫ్రంట్‌లోనే మనం ఎలా డ్రెసెస్‌కి డిజైన్స్ ఇస్తాం కదా! అలా ఇచ్చుకోవచ్చు. అండ్ బ్యాక్ కూడా అంతే. మనము చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రాప్స్ వస్తున్నాయి. సో, అలాగా కొన్ని కామన్ బ్లౌజెస్‌ని మనము అలా డిజైన్ చేసుకునే దాని వల్ల కూడా ఓవరాల్ లుక్ ఆఫ్ ది సారీ అండ్ ఒక అపియరెన్స్ అనేది ఖచ్చితంగా మారుతుంది. ఇప్పుడైతే మంచి డిజైన్స్ అయితే దొరుకుతుంది. బట్ ఏమంటే మనం కరెక్ట్‌గా చూస్ చేసుకొని మనకు కంఫర్టబుల్‌గాను ఉండాలి అట్ ద సేమ్ టైమ్. సో, అలా చేసేదాని వల్ల మనము మినిమల్ బడ్జెట్‌లోనే బాగా కూడా కనిపించొచ్చు. సో, మీకందరికీను నా ఈ టిప్స్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త యూజర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.